వినుకొండ నియోజకవర్గం నూజంట్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ ను ప్రభుత్వ చీఫ్ జీవి పంపిణీ చేశారు. 10వ తరగతి విద్యార్థులు రాబోయే బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు సహాయపడటం, విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడే ముఖ్యమైన స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయినాక చాలా గొప్ప మార్పులు తీసుకొచ్చారు. షైనింగ్ స్టార్స్ 585 మార్క్స్ పైన వచ్చినటువంటి వాళ్ళకి 20,000 ప్రతి ఒక్కరికి 20,000 క్యాష్ రివార్డ్ ఇచ్చారు. ఆ విధంగా చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చారు మన లోకేష్ గారు. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా విద్యా ప్రమాణాలు పెంచాలని మరి నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్తే, ముఖ్యమంత్రి గారు అప్పచెప్పిన బాధ్యతల్ని అట్లాగే ముఖ్యమంత్రి గారు ఈ విద్యా రంగానికి విద్యా, వైద్యం ఈ 2 రంగాలకు పెద్దపీట వేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిధులు ఎక్కువ కేటాయించారు. ఒక పక్క ఆరోగ్యం అందించాలి, ప్రతి పేదవాడికి ఆరోగ్యం అందించాలని ప్రభుత్వ వైద్యశాలలకి, హాస్పిటల్స్ కి మంచి ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు. వైద్య రంగానికి, మందులకి, హాస్పిటల్స్ అభివృద్ధికి, అట్లాగే స్కూల్స్ విద్యా రంగం యొక్క అభివృద్ధికి, తల్లికి వందనానికి, ఇలాంటి వాటికి కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక పెద్ద బడ్జెట్ విద్యా రంగానికి కేటాయించారు. మనం చాలా గర్వపడాలి. ఈరోజు నారా లోకేష్ గారిని మనం హృదయపూర్వకంగా అభినందించాలి, మంత్రి గారిని. వారు విద్యారంగంలో మంచి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల్ని జీవితంలో గొప్ప స్థాయికి సక్సెస్ చేయాలని, నైతిక విలువలు, మోరల్ విలువలు, విలువలతో కూడిన విద్య అందించాలని ఓ లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇది భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దటంలో, గొప్ప పౌరుల్ని మన రాష్ట్రం నుండి ఈ ప్రపంచానికి అందించేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారు మన నారా లోకేష్ గారు. అట్లాగే ఈరోజు విద్యా ప్రమాణాలు పెంచారు లోకేష్ గారు. మోడల్ స్కూల్స్, ఒక స్కూల్లో 60 మంది పైన ఉంటే అక్కడ ప్రతి క్లాస్ కు ఒక టీచర్ని ఇచ్చి, గతంలో ఏంటంటే సింగిల్ టీచర్ ఉండేవాడు, లేదా వాళ్ళకి అదనంగా ఇంకోళ్ళు ఉండేవాళ్ళు. 60 మంది ఉన్నా 80 మంది ఉన్నా 2 టీచర్లతో నడిపేవాళ్ళు స్కూల్, ఎలిమెంటరీ స్కూల్. అలాంటి దుస్థితి నుండి మోడల్ స్కూల్స్ గా చేయాలి. 60 మందికి పైన ఉంటే ఒక్కొక్క క్లాస్ ఒక టీచర్ని ఇచ్చి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థి యొక్క ఎడ్యుకేషన్ మీద ₹1,00,000 ఖర్చు పెడుతుంది ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ప్రైవేట్ పాఠశాల కంటే బాగా, కార్పొరేట్ స్కూల్స్ కంటే నంబర్ 1 గా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో గొప్ప విద్య, ఎడ్యుకేషన్ ని ఆటలు, పాటలు అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతూ ఉన్నారు నారా లోకేష్ గారు. అందుకనే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ నుండి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో జెడ్పీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు చదువుకునేటువంటి రోజులు మొదలైనవి. ఇంకొక విషయం చెప్తున్నా, గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, గతంలో వైసీపీ పాలనలో 117 అని జీవో తీసుకొచ్చారు. చాలా స్కూల్స్ మూతేపించారు, ఎలిమెంటరీ స్కూల్స్ చాలా స్కూల్స్ మూతేపించారు. ఆ పిల్లలందరూ పక్కూరు వెళ్ళి చదువుకోలేక స్కూల్ మానేశారు. అట్లాగే కొంతమంది ప్రభుత్వ పాఠశాల నుండి 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో మానేసి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలకి చాలా నష్టం జరిగింది, విద్యార్థులకు తీరని నష్టం జరిగింది. గత ప్రభుత్వంలో దుర్మార్గ జీవో 117 జీవో వలన విద్యార్థులు ఎంతో నష్టపోయారు. అట్లాగే ఇదిగో మన ఎదురుగా ఉందో బిల్డింగ్, 5 ఏళ్ల పాలనలో ఇలాంటి బిల్డింగ్ ఒక్కటి కూడా కట్టడానికి చేతగాని అసమర్థ ప్రభుత్వం వైసీపీ పాలన, గత పాలన. వాళ్ళకి సిగ్గు లేదండి, అర్థమైందా? అంటే ఒక మంచి పాలన ఇద్దామనే ఆశ లేదు. ప్రజలందరూ గెలిపించి మా జీవితాలు బాగు చేయమని ప్రజలందరూ కూడా 151 సీట్ ఇచ్చి ఎమ్మెల్యేలు గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశాడు. అట్లాగే ఈ దేశంలో అవినీతి పరుడైనటువంటి మరి మాజీ ముఖ్యమంత్రిగా, ప్రపంచంలోనే అత్యంత దోపిడీ చేసినటువంటి వ్యక్తిగా, రాజకీయాలను అడ్డం పెట్టుకొని
ప్రజలిచ్చిన అధికారంతో కూడా వేల కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఇలాంటి బిల్డింగులు, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి బిల్డింగులు కూడా పూర్తి చేయకుండా ఆయన మాత్రం వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కానీ పిల్లలకు ఉపయోగపడే ఇలాంటి స్కూల్ బిల్డింగులు కూడా పూర్తి చేయకపోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయమో నేటి విద్యార్థులు కూడా ఆలోచించాలి. అంటే ఇలాంటి స్కూల్ బిల్డింగులు 20 లక్షలు 30 లక్షలతో పూర్తి చేయాల్సినటువంటి బిల్డింగులు పూర్తి చేయలేని వాళ్ళు 5 ఏళ్లలో. అట్లాగే అక్కడ వినుకొండలో ఒక ఎస్సీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ఉంది. ఆ ఎస్సీ గురుకుల పాఠశాలలో తెలుగుదేశం ప్రభుత్వం 2019లో నిధులు ఇస్తే ఆ బిల్డింగులు కట్టడానికి, పిల్లలకి డార్మెంటరీ రూముల కోసం నిధులు ఇస్తే 5 ఏళ్ల పాలనలో పూర్తి చేయలేకపోయారు. ఆ రోజు చంద్రబాబు గారి పాలనలో కొన్ని బిల్డింగులకు నిధులు ఇచ్చిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో అవి కూడా పూర్తి చేయలేదు. కాబట్టి విద్యార్థులందరూ